బహుశా వైఎస్ఆర్సీపీ మిత్రులకి ఈ వీడియో నచ్చకపోవచ్చు, కానీ నేను చెప్పాలనుకుని చెప్తున్నాను. ఎందుకంటే డైవర్ట్ అవ్వకూడదు. ప్రతిపక్షాల్లో ఉండేటప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు డైవర్ట్ అవ్వకూడదు, ప్రతిపక్షాన్ని ఇంకొకరు డైవర్ట్ చేయకూడదు. ప్రతిపక్షం ఇప్పుడు సమస్యలపైనే పోరాడాలి. అన్నెసరీగా నెత్తి మీద ఎక్కించుకొని అవతల వాళ్ళు పాపులర్ చేసి సమస్యలను తప్పుదో పట్టించకూడదు. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకు కూడా లేని బాధ్యత వైసీపీ వాళ్ళకి ఎందుకు? నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే, సినిమాలో విషయం ఉంటే ఆడుతుంది. సినిమాలో విషయం లేకపోతే వచ్చిన దారంటే అదే పోతుంది. చాలా సినిమాలు అదే జరిగాయి. చిన్న చిన్న సినిమాలు కూడా ఈరోజు ఆడాయంటే సినిమాలో విషయం ఉండబట్టే. దాన్ని భుజాన్ని వేసుకొని లేనిపోని పబ్లిసిటీ ఇచ్చి అనవసరంగా రాద్ధాంతం చేసి ఆ ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి వాళ్ళేమో ఒకసారి చూడాల్సిన సినిమాని మనం 4 సార్లు చూసేటట్లు చేసి ఏమైనా కలిసి వస్తుందా? ఎందుకంటే ఈ గ్యాప్ లో బ్లీచింగ్ పౌడర్కే డబ్బులు లేవన్న మంత్రులు ఈరోజు నెలకు 6 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైట్లలో హెలికాప్టర్లో తిరుగుతున్నారు. చాప కింద నీరులా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసుకెళ్లిపోతున్నారు. ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా వినకుండా జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఒక పక్క రైతులకు యూరియా దొరకట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. వాస్తవానికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వైసీపీని రెచ్చగొడితే ఇష్యూ హైలైట్ అవుతుందని చెప్పి కావాలనే రెచ్చగొడుతున్నారు. అన్నెసరీ బురదలో మనం దూకి దాన్ని రచ్చ చేసి అసలు విషయాలు బయటకు పోతున్నాయి.